ఒక ట్యాక్సీలో ఎప్పుడైనా కూడా మీరు డ్రైవర్ లేకుండా నడవడం చూసిరా? ఇవ్వండి, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్ రైడ్ కొట్టేసిన, డోర్ లాక్ అయిపోయింది అండ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ మన మీద రాబోయే ఎలిగేషన్ ఏంటంట అంటే టెలిగ్రామ్ గ్రూప్లో భయ్యా సన్నీ యాదవ్ 30 కోట్లు సంపాదించిండని అప్పుడు నెక్స్ట్ ఇది పెట్టుకొని వచ్చి గొడవ చేద్దామని చెప్పి కొంతమంది ప్లాన్ చేస్తున్నారంట. పియర్ 39 అని కనిపిస్తుంది కదా. కాఫీ షాప్కి వచ్చిన, ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా రోబో అనమాట. రోబో చేస్తుంది కాఫీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా. సో ఈరోజు అయితే ఇదే మనకి కాలిఫోర్నియాలో లాస్ట్ రోజు అనమాట. అంటే రేపు మళ్ళీ మనం ఏ స్టేట్కి అబ్బా వెళ్ళేది? వాషింగ్టన్కా, లేకుంటే మధ్యలో ఇంకోటి వస్తుంది అట్టుంది. ఇడియాహోనో ఏదో ఒకటి ఉంది. చూద్దాం ఇప్పుడే ఎందుకు ఐడాహోనా. ఇది నా ఫోన్లో ఇంటర్నెటే పని చేయట్లేదు అసలు. ఏందో వైఫై మళ్ళీ పిచ్చ స్పీడ్ ఉంది. ఏదో ఒక స్టేట్ ఉంది ఇక్కడ, వయోమింగ్ కాదు, వయోమింగ్కి పక్కన ఏదో. నా దాంట్లో ఇంటర్నెట్ రావట్లే, నేను చూసి చెప్దామంటే మీకు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అంటే కొంచెం సాయంత్రం కాలం అలా సరదాగా శాన్ ఫ్రాన్సిస్కోని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం మనం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఎట్లా వెళ్దాం అంటే బైక్లో వెళ్ళట్లేదు, నేను మీకు ఒక స్పెషల్ కార్లో అయితే తీసుకొని పోతా. ఏముంది మరి అంత స్పెషల్ ఏముంది ఆ కార్లో అంటే, ఇప్పుడు ఆ కార్ బుక్ చేస్తాను నేను. ఆ కార్ వచ్చినాక మీరే చూడండి, చాలామంది షాక్ అయిపోతారు. వెరైటీ ఉంటుంది అనమాట. ఈవెన్ నేనే ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంది ఇది, నేను యూఎస్ పోయినప్పుడు ఖచ్చితంగా ఇలా రైడ్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నా. ఈడి నుంచి ఈడికే, కానీ ఇక్కడ ఈ రైట్ సైడ్ సందులో ఉంది పికప్ పాయింట్. అయితే ఇక్కడ దీనికి స్పెషల్ ఏంటంటే, నేను మీకు వచ్చినాకే చూపిస్తా. నాకు తెలిసి కార్ 9 మినిట్స్లో వస్తుందంట. అదేంటంటే ఒక ట్యాక్సీలో ఎప్పుడైనా కూడా మీరు డ్రైవర్ లేకుండా నడవడం చూసిరా? ఇది ట్యాక్సీ అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లాస్ ఏంజలస్లో అండ్ అంతే శాన్ ఫ్రాన్సిస్కోలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కడో చూపిస్తుంది పికప్ పాయింట్. ఆ ముందు అక్కడ ఏదో ఒక సందు ఉంది, ఆ సందు లోపల ఇక్కడ ఈ సందు లోపల చూపిస్తుంది పికప్ పాయింట్. అయితే 9 నిమిషాలు పడుతుందంట. ఈ కార్ల స్పెషాలిటీ ఏంటంటే డ్రైవర్ ఉండడు, ఆటోమేటిక్గా అదే తోలుకుంటా పోతుంది. అదే స్పెషాలిటీ అనమాట. మీరు చెప్తే నమ్ముతారో లేదో, వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. నేను ఎక్కినాక ఇప్పుడు మీకు చూపిస్తా, మీరే చూడండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడే పికప్ పాయింట్, ఈ మూల మీద ఇక్కడ కరెక్ట్గా. ఇప్పుడు మనం వెయిట్ చేస్తే ఆ కారు ఒక 6-7 మినిట్స్లో వస్తుంది. అందులో డ్రైవర్ ఉండరు, ఎవరు ఉండరు, ఏముండదు. ఆటోమేటిక్గా బుక్ చేస్తే కారే మళ్ళీ అది. ఆ కారు కూడా మళ్ళీ చూడడానికి జాగ్వర్ ఎఫ్పేస్ ఉంటుంది, చూసారు కదా, సేమ్ అట్లే ఉంటుంది అనమాట, జాగ్వర్ ఎఫ్పేస్ లాగా. ఇక్కడ వెయిట్ చేస్తే చాలు, మనకి ఇప్పుడు అది వచ్చేస్తుంది. వెయిట్ చేద్దాం ఆ కార్ కోసం. ఇక్కడ చలి చంపేస్తుంది, అందుకని చెప్పేసి నేను జాకెట్ వేసుకున్నా. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు 16-17 డిగ్రీస్ ఉంది. మనకు అలాస్కా వెళ్ళేంత వరకు కూడా ఇట్లనే పుంగి బజాయిస్తుంది మనకి చలి. సో ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసింది, ఒక 1 మినిట్ చూపిస్తుంది అంతే. ఇగో ఈ సందులో నుంచి ఇక్కడే ఈ టర్నింగ్ తిరిగితే వచ్చేస్తుంది. నాకు తెలిసి అక్కడ ఏమన్నా సిగ్నల్ లాంటిది ఉందనుకుంటా, అందుకని చెప్పేసి అక్కడ ఆగింది కారు. ఇది నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా, నాకు తెలియదు దీన్ని ఎట్టా అన్లాక్ చేయాలి ఏంది అని చెప్పేసి. యాప్లోనే ఉంది. ఇగో ఇన్ఫర్మేషన్ కొంచెం నాకు అనిపిస్తుందా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇళ్ళనే ఉంది. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఏమంటే మీరు యాప్లోనే అన్లాక్ చేయండి అని చెప్పేసి. అగోండి మన కార్ వచ్చేస్తుంది, నాకు కనిపించింది అక్కడ. అయ్యో ఇదొకటి, నా ఫేస్ ఒకటే ట్రాక్ చేస్తుంది. డ్రైవర్లెస్ కార్. ఇగోండి ఇప్పుడు వచ్చింది, చూసారు కదా. మనం ముందు కూర్చున్నాం పోయి. సో ఇప్పుడు మీకు నేను యాప్లో అన్లాక్ చేసేసిన, అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు డోర్ బయటకు వచ్చింది, చూసారు కదా. ఈ ట్యాక్సీలో ఎవ్వరూ లేరు, బిఎస్ అని చెప్పేసి ఉంది చూడండి పైన, బిఎస్ భయ్యా సన్నీ అని. ఇది చూడండి. సో ఇప్పుడు చూసారు కదా, మనకి ఇక్కడ డ్రైవర్ ఎవరు ఉండరు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్ రైడ్ కొట్టేసిన, డోర్ లాక్ అయిపోయింది అండ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎవ్వరు లేరు ఇక్కడ పక్కన. ఇది చూసారు కదా.
ఓ సారీ, నేను ఎక్సైట్మెంట్లో సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయినా. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పింది. చూడండి అసలు పక్కన ఎవ్వరు లేరు, ఆటోమేటిక్గా కార్ వెళ్ళిపోతుంది, అది కూడా సిటీ మధ్యలో. ఇదేందో కానీ ఎక్కినప్పటి నుంచి అయితే చెప్తా ఉంది. వావ్, వెరైటీగా ఉంది అసలుకి. ఇదైతే మాత్రం నిజంగా క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇగో ఇది చూసారు కదా మీరు, చూడండి ఎవ్వరు లేరు అసలు ఇక్కడ. ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర ఆగినాం. సో సిగ్నల్ అక్కడ రెడ్ లైట్ పడ్డది చూడండి. నేను అక్కడ రెడ్ లైట్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏమైనా ఒత్తినేమో అనుకుంటున్నారు. నేను ఏం ఒత్తట్లేదు. డ్రాప్ ఆఫ్ ఇన్ 22 minutes అంట. అది చూడండి మొత్తం అదే తిప్పుకుంటుంది, అంతా అదే పోతుంది చూడండి. నాకు గింబల్లో కరెక్ట్గా చేస్తుంటే కరెక్ట్గా మీకు ఇది తెలియట్లేదు, అందుకని చెప్పేసి నేను ఈ ఫోన్లో చేస్తున్నా. ఇది చూసారు కదా జాగ్వర్ ఎఫ్పేస్ ఆటోమేటిక్గా చూడండి. నేను ఏం చేయట్లేదు, నేను జస్ట్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నా నార్మల్గా. నాకు ఆడ ఏం లేవు, కంట్రోల్స్ లేవు, ఏం లేవు, మొత్తం ఇదే ఆటోమేటిక్గా. అమ్మయ్య, ఈ పాట ఆపిన అదో పాట వస్తూ ఉంది, ఏందో పేతాస్ పాట లెక్క. చూసారు కదా ఆటోమేటిక్గా అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకో 21 minutesలో వెళ్ళిపోతానంట నేను. ఇగో సిగ్నల్ దగ్గర గ్రీన్ ఉందనుకోండి, కార్ అదే వెళ్ళిపోతుంది. నాకైతే భలే విచిత్రంగా అనిపించింది ఇది అసలుకి. మీరు ఎప్పుడైనా చూసిరా ఇట్లా డ్రైవర్లెస్ కార్ని? భలే వెరైటీగా అనిపించింది కదా. ఎక్కడైనా సిగ్నల్ పడ్డదనుకోండి ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. ఇగో ఇప్పుడు ముందర ఇన్ని కార్లు ఉన్నాయి కదా, దేన్ని టచ్ చేయకుండా దాని అంతటా అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చూడండి. అక్కడ గ్రీన్ సిగ్నల్ పడ్డది కదా, వెళ్ళిపోతుంది. అండ్ ఎక్కడైనా కానీ మళ్ళీ రెడ్ సిగ్నల్ పడ్డది అనుకోండి, అదే మొత్తం. అండ్ ఎక్కడ ఇప్పుడు ఇక్కడ 25 అనమాట స్పీడ్ లిమిట్, 25 miles/hour. సేమ్ అదే దాంట్లోనే వెళ్తుంది. ఒక్క ఇంచు కూడా ఎక్కువ పోవట్లే, తక్కువ పోవట్లే, అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. నిజంగా ఇదైతే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది కదా. నాకు ఇక్కడ ఒక పరేషాన్ కలిగించే విషయం ఏంటంటే ఆటోమేటిక్గా లేన్స్ కూడా ఇదే మారుతుంది. ఇగో ఇప్పుడు ఇక్కడ ముందల కార్ ఆగిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఆగింది. నాకైతే మాత్రం భలే వెరైటీగా అనిపిస్తుంది అనుకోండి అసలుకి ఇది. నిజంగా ఇట్లాంటిది అయితే మాత్రం అంటే అమెరికాలో వర్కౌట్ అవుతుంది, కానీ మన కంట్రీలో అయితే కొంచెం కష్టమే. ఏదన్నా ఇట్లాంటి ఒక మంచి సిటీ కడితే అక్కడ మాత్రం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడి నుంచి పోతారో తెలియదు కదా. ఇక్కడ రోడ్ రూల్స్ కరెక్ట్గా మన దేశంలో కూడా ఫాలో అయితే సూపర్. ఇంకా ఇగో ఇప్పుడు అక్కడ గ్రీన్ లైట్ పడ్డది కదా, ఇది చూడండి, దానంతటా అదే వెళ్ళిపోతుంది. ఇంకా దానికి అక్కడ గ్రీన్ లైట్ పడ్డదన్న విషయం తెలుసు దీనికి. ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. దీనికి చుట్టూ మొత్తం కెమెరాలే ఉంటాయి. ఎన్ని కెమెరాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ మినిమం అయితే 100 ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. హైలైట్ ఏంటంటే ఇది ఈ లేన్ నుంచి ఈ లేన్కి మారుతుంది. నాకు అది షాకింగ్ అనిపించింది అసలు. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత స్పీడ్లో వెళ్తుంది ఏందనేది మొత్తం అంటే ఇది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. మనకేం కనిపించట్లే, అక్కడ స్పీడ్గా అనిపిస్తుంది. అంటే భలే ఉంది అసలుకి. అసలు మనం దీన్ని ముట్టుకోవద్దని చెప్పేసి ఎక్కడనే ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీరింగ్ పైన చేయకండి అని చెప్పేసి చెప్పిందనమాట. ఎట్లా అనిపించిందో ఈ కార్ అయితే మాత్రం మీరు నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. డ్రైవర్ లెస్ ట్యాక్సీ అసలు నిజంగా భలే వెరైటీ ఉంది కదా. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కచ్చు, ఒకటేసారి కాదు. ఇంకా నాలాంటి అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంది చూడాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఇంకా ఎక్కువసార్లు ఎక్కినా కూడా ఏం కాదు. హైలైట్ ఏంటంటే అక్కడ డ్రైవింగ్ సీట్లో ఎవరు లేరు, అయినా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చుంది చూడండి. ఈ కారు కూడా గుడ్ గర్ల్, గుడ్ బాయ్ ఏదో ఒకటి. ఇగో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఏరియాలో ఇన్ని కార్లు ఇక్కడ ఉన్నాయి. 14 నిమిషాలు పడుతుంది అంటే ఇప్పుడు నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. నార్మల్ ఊబర్ కన్నా డబల్ ఉందన్నమాట దీంట్లో ఛార్జ్. కాకుండా ఏంటంటే ఇది తొందర వచ్చేస్తుంది, లైక్ ఒక 7 minutes 8 minutes అట్లా. నాకు చెప్పిన టైం కన్నా కూడా ఒక 9 minutes ఏమో చెప్పింది, 8 minutesకి 7.5 minutesకి వచ్చేసింది. నేను టైమర్ పెట్టి చూసిన కరెక్ట్గా వస్తుందా, ముందు వస్తుందా వెనక వస్తుందా అని చెప్పేసి. ఇప్పుడైతే మనం చూడండి శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లో ఉన్నాం మనం. చూసారు కదా సిటీ సెంటర్ అనమాట ఇది. ఈ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే, నేను డౌన్ టౌన్కి పక్కనలోనే ఉన్నా. అయితే జస్ట్ నా రూమ్ ఇక్కడ నుంచి అంత 1 mile అంతే, మన హోటల్ అది. ఇదేదో ఈ కరెంటు తీగలు ఉంది కదా, ఈ కరెంటు తీగల నుంచి బస్సు పోయింది ఇప్పుడే. దానికి ఆ పోల్లో ఇట్లా అది వేసుకొని అది పోతుంది చూడండి, కనిపించిందా అక్కడ? ఓర్ నైనో. ఈ డౌన్ టౌన్ అయితే మాత్రం వెరైటీగా ఉంది. చూసారు కదా ఆటోమేటిక్గా అన్నీ ఇదే చేసుకుంటుంది. భలే అనిపించింది అసలుకి. ఇందులో ఈవెన్ ఇక్కడ మనుషులు నిలబడ్డది, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది క్రాస్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. దీన్ని మనం కూడా చూడొచ్చు. వావ్,
ఇదేందబ్బా, ఇగో ఇది చూడండి, ఆటోమేటిక్గా స్టీరింగ్ తిప్పింది, చూసారు కదా. నాకు ఒకటి బెస్ట్ అనిపించింది, ఇట్లాంటి కార్ ఒకటి మనం కొనుక్కొని మంచిగా మనం వ్లాగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చాం ఆరామ్సే. కార్లో ఎట్లాగో మనం ఒక్కళ్ళమే వెళ్ళినాం కాబట్టి మనమే వెళ్ళినట్టు వస్తుంది. ఇగో ఇట్లా ఇది సిటీ టూర్స్ తిప్పుతారనమాట. ఇట్లా $40-50 తీసుకొని ఈ bigbus.com అనే దాంట్లో బుక్ చేసుకుంటే వాళ్ళు తిప్పుతారు. చూడండి, ఇక్కడ ఎవరు రావట్లేదని చెప్పేసి ఆటోమేటిక్గా అదే తిప్పుకుంటుంది. నాకు నిజంగా చెప్తున్నా కదా, ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అసలుకి కొంచెం కూడా. అంటే ఇట్లా మనకి హార్ట్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి ఏం చేయట్లేదు అనమాట. నార్మల్గా ఇగో ఇప్పుడు మనం ఎట్లాంటి కార్లో వెళ్తున్నాం అంటే, ఇగో ఇదే కారు ఇప్పుడు పక్కన కనిపిస్తుంది కదా, ఇగో ఇదే కార్లో మనం ఇప్పుడు వెళ్ళేది. మన కారు కూడా చూడడానికి బయట నుంచి అట్లనే ఉంటుంది. వా సూపర్. నేనైతే మాత్రం దీనికి 10కి 10 ఇస్తా రేటింగ్. అంత నచ్చింది నాకైతే మాత్రం. ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ కార్లను అయితే మనం ఫ్యూచర్లో చాలా చూస్తాం. టేక్ మీ టు లాస్ వేగస్ అని కొట్టేసి మనం పడుకుంటే చాలు, మార్నింగ్ లేచి చూసేసరికి లాస్ వేగస్లో ఉంటాం. నైట్ ఒక 12ంటికి అట్లా పెట్టి కూర్చుంటే. ఇండికేటర్ వేసింది ఇది నాకు తెలిసి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. ఇవ్వండి ఇక్కడ నుంచి రైట్. సో ఇప్పుడు అది ఆ రైట్ సైడ్కి స్టీరింగ్ ఎట్లా తిప్పుకుంటుందో మీరే చూడండి. కొంతమంది మహానుభావులు అమెరికా అనేది ఒక కాంటినెంట్, అందులో ఉన్న 50 స్టేట్స్ అంటున్నావు. 50 స్టేట్స్ కాదు, 50 దేశాలు. నువ్వెట్లయినా మోటో బ్లాగర్ అని చెప్పేసి అంటారు. నేనేం చెప్పాలి వాళ్ళకి, ఇంకా అబద్ధానికి కూడా అట్ట కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి లైఫ్లో. అట్టుంటే ఎట్టయినా బతికొచ్చేయచ్చు. ఇదైతే మాత్రం సూపర్ అనుకోండి కార్ అయితే. ఇదేంది, అక్కడ రెడ్ లైట్ పడ్డదని ఆగింది. ఇక్కడ ఇండికేటర్ ట్రేస్ పెట్టుకొని చూడండి. అక్కడ అన్నీ అదే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పని పైసలు కట్టి ఎక్కాల, దిగేటప్పుడు డోర్ అన్లాక్ చేసుకొని దిగాలి అంతే. తర్వాత టాటా బాయ్ బాయ్ అని చెప్తే అయిపోతుంది. ఇదిగోండి, ఇది చూసారు కదా. ఇప్పుడు అది ఆ రైట్ సైడ్ దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇక అక్కడ మనుషులు వచ్చిర్రు, అందుకని చెప్పేసి ఇక్కడ ఆగింది. మనుషుల్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇక కనిపిస్తుంది, ఇది మనుషులు అనమాట. ఆ చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి, అది మనుషులు. సో ఇప్పుడు చూడండి, రైట్ సైడ్కి తిప్పుకుంటుంది మొత్తం స్టీరింగ్. చూసారు కదా, ఆటోమేటిక్గా అదే తిప్పేసిందా రైట్ సైడ్కి. ఇంకంతే. ఇది రాంగ్ రూట్లో పోవడం, అట్లా ఈ లైన్లు క్రాస్ చేయడం అస్సలు చేయదు. అట్లా చిన్న సైకిల్ కాదు, చిన్న పక్షి వచ్చినా కూడా ఇది దానికి డిటెక్ట్ అయిపోతుంది అనమాట. భలే వెరైటీగా ఉంది కదా. వావ్, ఇది చూడండి. అమ్మ చిన్న చిన్న కట్లు కూడా ఇస్తుంది అప్పుడప్పుడు. సూపర్ కదా. నాకైతే పిచ్చ నచ్చింది. 5 నిమిషాల్లో మనం దించేస్తుందంట. వెళ్ళేటప్పుడు కూడా ఇలానే వెళ్దాం, కొంచెం మజా ఉంది. మళ్ళీ ఎప్పుడు ఎక్కుతాం ఇట్లాంటి కార్లు. ఇగో ఎవరు నడుచుకుంటూ పోతురు చూడండి, అందుకని ఆగింది. అన్నీ డిటెక్ట్ చేస్తుంది. అగో మళ్ళీ అక్కడెవరో మనుషులు నడుస్తున్నారని ఆగింది. ఇక్కడ వెహికల్స్ ఇవన్నీ చూసుకుంటుంది. అది చూసారు కదా. ఫుల్ అంటే ఫుల్. ఇగో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కారు అడ్డొచ్చిందని చెప్పేసి ఆగిందనమాట. దానికి ఎట్లా తెలుసు అంటే ఇంకా అదే, ఇక ఈ సెన్సార్స్ అన్నీ దానికే ఉన్నాయి. ఇంకా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎక్కడ బ్రేక్ కొట్టాలి, ఏంది అనేది మొత్తం ఏలు అన్ని ఫిక్స్ చేసి పెట్టేసారు కదా దానికి. ఇలా పెట్రోల్ కూడా అయిపోతున్నట్టుంది. 70 మైల్స్ అంట. ఛార్జింగ్ ఇది పెట్రోల్ ఏం కాదు ఇది. నాకు తెలిసి ఛార్జింగ్ కూడా అయిపోయినాం కాదు, దీని దగ్గరలో ఎక్కడో అక్కడ పెట్టినట్టు. ఇదే పోయి ఛార్జింగ్ పెట్టుకుంటుంది అనుకుంటా. ఇగోండి, ఈవెన్ స్టాప్ బోర్డ్స్ దగ్గర కూడా ఆగి మనుషులు ఎట్లయితే చూసి వెళ్తారో, మనుషులు ఎట్లయితే చేస్తారో సేమ్ అట్లనే చేస్తున్నది ఇది. డ్రాప్ ఆఫ్ ఇన్ 4 minutes. 4 నిమిషాలలో. నాకైతే 25 నిమిషాలు చూపించింది. అసలు 25 నిమిషాల కూడా నాకు అనిపించలేదు. అంటే వీడియో తీసుకుంటూ మొత్తం చూసుకుంటూ వస్తుంటే నిజంగా ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పోండి, ఇక్కడ ఇగో ఏసీ కంట్రోల్స్, ఫ్యాన్ కంట్రోల్స్. మనకి టెంపరేచర్ ఓకే కాదనుకుంటే ఇగో మనకు తగ్గ టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. 70 మైల్స్ వెళ్తుందని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కూడా ఇగో ఇక్కడే ఆల్మోస్ట్ వచ్చేసినాం. 3 నిమిషాలు అంతే. ఇక్కడ అంటే ఏం లేదు. నేను మీకు ఈ ప్లేస్ గురించి కొన్ని స్పెషాలిటీస్ అయితే చెప్తా. బాగా ఫేమస్ ప్లేస్ అనమాట ఇది. కాలిఫోర్నియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకు ఆగింది, రెడ్ సిగ్నల్ అక్కడ, అందుకని ఆగింది. దీన్ని ఎవరన్నా గుద్ది ఏదైనా చేస్తే తప్ప ఇదైతే ఎవరిని గుద్దదు. నాకు అర్థమైపోయింది క్లియర్గా. వెనక్కి ఏదో ఒక వెహికల్ వచ్చి ఆగింది. అయినా కూడా అయితే పుల్ ఓవర్ అంట. ఇదేంది, పోలీస్ వాళ్ళు కనుక పుల్ ఓవర్ చేస్తే ఇది నొక్కాలేము మనం. గ్రీన్ పడ్డది, మళ్ళీ వెళ్ళిపోతుంది. భలే వెరైటీ, విచిత్రంగా ఉంది ఇదైతే మాత్రం. తోపు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఖచ్చితంగా మీరైతే మాత్రం ఈ కార్ ఎట్లా అనిపించిందో మీకైతే 100% మీరు కామెంట్ చేయాల్సింది. ఎందుకంటే ఇదంతా వర్త్ వీడియో అని నాకు అనిపిస్తుంది. మన ఎక్స్ప్లోరింగ్ కంటెంట్లో నాకు ఇంత అమేజింగ్గా, ఇంత షాక్ అయితే ఏది అనిపించలేదు. అండ్ ఇగో సేమ్ మనలాంటి కారే ఇంకోటి పోతుంది చూడండి. ఇది WAYMO వేమో అనే ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట.
నేను స్పెల్ కూడా చేసి చెప్పిన మీకు అవన్నీ. దాంట్లో కూడా ఎవరు డ్రైవర్ లేరు, సేమ్ ఇదే కార్, అది సేమ్ కలర్ అన్నీ సేమ్. ఇంకా సో మందైతే ఇక ఇక్కడ అయిపోయింది. ఇంకా యు ఆర్ హియర్ అని చెప్పేసి అంటుంది. ఇక్కడే డ్రాప్ ఆఫ్ అనమాట. ఇంకా సో మన యాప్లో నుంచి చేసుకోవాలన్నమాట. ఏందబ్బా నేను డోర్ వేసినా కూడా పోవట్లేదు, ఏమైంది దీనికి? రైట్, వెళ్ళిపోయింది చూడండి దాని అంతటా అదే. భలే ఉంది కదా అసలుకి, నిజంగా చాలా అంటే చాలా వెరైటీగా విచిత్రంగా ఉందనుకోండి. ఇదైతే మాత్రం అయిపోయింది, డన్. ఓకే, ఇప్పుడైతే మనం పియర్ 39 దగ్గరికి కూడా వచ్చేసినాం. ఊరు నాయన ఈడెంత గాలి వస్తుందో, ఏదో ఒక 3-4 ఏసీలు ఒకటేసారి పెడితే ఎంత గాలి వస్తుంది, అంత గాలి వస్తున్నది ఈడ. సో మీరు వెనక అక్కడ చూడొచ్చు, మీకు అక్కడ కనిపిస్తుందో లేదో ఈడ పేరు పియర్ 39 అని. నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇవ్వండి, పియర్ 39 అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏదో పక్కన ఒక అక్వేరియం బే అని చెప్పేసి ఉంది. మనం ఇక్కడ సీ లయన్స్ని చూడొచ్చు ఈ ఏరియాలో. కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా, ఇట్లా నేను నడుచుకుంటూ ఈ ఏరియాలో ముందుకెళ్తే మనం ఇక్కడ సీ లయన్స్ని చూడొచ్చు ఇక ముందుకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఏం లేదు, దీని లోపల మొత్తం కొన్ని షాప్స్ ఉంటాయి. ఈ పియర్ 39లో లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూపిస్తా మీకు ఎట్లుంటుంది ఏంది అనేది. ఇగో మెయిన్ ఇంకొకటి ఈ హార్డ్ రాక్ కెఫే ఉంది కదా, ఇది బాగా ఫేమస్ అనమాట ఈ రోడ్లో. అందరూ చాలామంది ఇగో ఇక్కడ ఈ హార్డ్ రాక్ కెఫేకి ముందర గిటార్ ఉంటుంది కదా, ఈ గిటార్ది ఇక్కడ ఫొటోస్ దిగుతారు అనమాట కింద. ఆయన చూడండి మొత్తం యోయో చింపేస్తా అంటున్నాడు. ఆహా, ఇటు సైడ్ చూసారు కదా అన్నీ మొత్తం అంతా ఇంకా మొత్తం హడావిడి. మన దగ్గర జాతర ఎట్లుంటుంది తిరునాల, ఇక ఆ జాతర టైప్లా ఉందన్నమాట మొత్తం. ఇక్కడ మీకు మొత్తం అంతా మీకు మొత్తం అంతా ఈ స్ట్రీట్ వ్యూ అన్నీ చూపిస్తా. ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఓ కాఫీ కార్నర్ అంటే ఏంది, కాఫీ షాప్లో కూడా ఇంతమంది జనాలు ఉన్నారా? లైఫ్లో మీరు మొదటిసారి తాగుతున్నారా ఏంది కాఫీ? బార్ అండ్ గ్రిల్ ఇక్కడ ఉన్నారంటే ఓకే, దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక విజన్ ఉంది. ఆ బార్ అండ్ గ్రిల్లో ఉన్నారంటే ఓకే, కానీ కాఫీ షాప్లో కూడా ఇంతమందా? ఇక్కడ హాట్ డాగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక మొత్తం ఇదంతా ఒక షాపింగ్ స్ట్రీట్ లాగా అనుకోండి. ఈ ఏరియాలో మనకి ఇట్లాంటి ఒక బిల్డింగ్ ఒకటి ఉంటే చాలు, లైఫ్ సెట్. ఇంకా రెంటే వస్తుంది నెలకి ఒక 50 లక్షలు 60 లక్షల దాకా ఓన్లీ రెంటే ఉంటుంది ఇందులో. ఈ బిల్డింగ్కి మొత్తం ₹1,00,00,000 ఉండొచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే అంత ఫేమస్ ఏరియా ఇది. ఓహో, ఇక్కడేమో అమ్ముతున్నారు. ఊరు నాయన గాలి అయితే ఘోరంగా వస్తుంది అసలుకి. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఇక్కడ పండినాయి, మేడ్ ఇన్ అమెరికా, సారీ పండుడింగ్ ఇన్ అమెరికా. అండ్ అక్కడ చెర్రీస్, యాపిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంది గోధుమల్స్, బియ్యమ్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. కాదులేండి, ఇవి కూడా యాపిల్సే. ఇక్కడ పిల్లలు ఎవరో చూడండి మంచిగా స్వింగ్లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎన్నో పైన ఒక గిఫ్ట్ షాప్ ఉంది. నేను కూడా ఒకసారి మొత్తం చిన్నగా అన్నీ చూసుకుంటూ పోతా ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ ఏంది అనేది. ఏంటంటే ఇక్కడ సీ లయన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఎలివేటర్లో పైకి కిందికి వెళ్ళడానికి అని ఉంది. మేబీ అంటే అవతల సైడ్ వెళ్తే మనకి సీ లయన్స్ కనిపిస్తుంది అనుకుంటా. చూద్దాం, నాకు ఇది అర్థం కాలే ఎటు పోవాలి ఏంది అనేది. చూద్దాం సీ లయన్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఉన్నాయి అక్కడ. సీ లయన్స్ కన్నా ఇంకెక్కువ ఇక్కడ గాలి ఉంది. దీని అంకమ్మ ఏమి చల్లని గాలి, అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. వీళ్ళు ఏంది ఎవరు ఎప్పుడు ఇది డీజే ఆస్మో పాకెట్ 3 చూడలేదా? నేను నడుచుకొని పోతుంటే నన్నే చూస్తూ ఉన్నారు. వీడి నుంచి చూపించడానికి ట్రై చేస్తాను మీకు. అక్కడనే అవతల మీకు ఈ కెమెరాలో కనిపించకపోవచ్చు, నేను ఇంకొక ఫోన్ నుంచి మీకు జూమ్ చేసి చూపిస్తా. సో అక్కడ కనిపిస్తుంది చూసారు కదా, అయ్యే అనమాట సీ లయన్స్. పడుకొని ఉన్నాయి చూడండి మంచిగా బద్ధకంగా ప్రశాంతంగా. అయ్యే ఇక్కడ ఏందో పిట్టలు ఉన్నాయి. ఇవన్నీ నార్మల్గా అయితే ఇక్కడికి వచ్చేస్తాయి సార్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ టేబుల్స్ మీద, ఇక్కడే పడుకొని ఉంటాయి, కానీ ఇంకా రాలే అనుకుంటా వాటికి. అక్కడ ఇంకొకటి ఉంది చూడండి సీ లయన్. మనం పెరువులో కూడా చాలా చూసినాం, గుర్తుందా సీ లయన్స్ని దగ్గర నుంచి. ఇంకా ఇక్కడైనా దూరం ఉన్నాయి చాలా. ఇప్పుడు అక్కడ ఇంకొకటి ఏదో ఒక చిన్న ఫెర్రీ అయితే బయలుదేరింది చూడండి, ఒక చిన్న చూసారు కదా. నాకు తెలిసి ఇక్కడ టూర్కి తీసుకొని వెళ్తారనుకుంటా. అది చూడండి
ఈ ఏరియాలో ఎటు పోతుంది అది అసలు? అక్కడ గోడ ఉంది అంకుల్, దాన్ని గుద్దేస్తారా ఏంటి? ఓహో, ఈ పక్కన ఏదో తొర్ర ఉంది, ఈ తొర్రలో నుంచి అటు వెళ్ళిపోతున్నట్టుంది. ఓహో, టూర్స్ లైక్ ఒక 1 గంట 2 గంటలు అట్లా తీసుకొని పోతారు అనుకుంటా. నేను ఇప్పుడే ఇక్కడ ఇట్లా తిరుగుతూ ఉంటే నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మన మీద రాబోయే ఎలిగేషన్ ఏంటంటే అంటే టెలిగ్రామ్ గ్రూప్లో బయ్యా సన్నీ యాదవ్ 30 కోట్లు సంపాదించిండని అప్పుడు నెక్స్ట్ ఇది పెట్టుకొని వచ్చి గొడవ చేద్దామని చెప్పి కొంతమంది ప్లాన్ చేస్తున్నారంట. నాకు అసలుకి అర్థం కావట్లేదు. అగో 30 కోట్లు అంటే అడగో సీ లైన్ కూడా అరుస్తూ ఉంది వెనక ఓ ఓ ఓ అని. వినిపిస్తుందా లేదా సౌండ్ మీకు? వినిపిస్తుందా? ఇగో ఇవన్నీ కాదు, నేను చెప్తున్నా కదా, ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తా ఎవడైతే ఈ ఎలిగేషన్ వేద్దాం అనుకుంటారో వాళ్ళకి. ఈ 30 కోట్లలో సగంలో సగం అంటే 7.5 కోట్లు మీకోసం ఇంకో 50 లక్షలు డిస్కౌంట్ 7 కోట్లు ఇచ్చేస్తా. నాకు ఇవ్వండి, మీరు నాకు 7 కోట్లు ఇచ్చేస్తే నేను మీకు నాది 4.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్, నా 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్, ఆ టెలిగ్రామ్ గ్రూప్ మీకే ఇచ్చేస్తా. నాది ఇంకొక ఛానల్లో 700K 600K ఉన్నారు సబ్స్క్రైబర్స్, అది కూడా మీకే ఇచ్చేస్తా. తీసుకోండి, ఎంజాయ్ పండగ. మీరు 30 కోట్లు కాదన్నారు కదా, మీరు 300 కోట్లైనా సంపాదించుకోండి. చెప్తున్నా కదా, నాకు 30 వద్దు, మీరు అన్న 30లో సగంలో సగం కన్నా కూడా ఇంకా 50 లక్షలు డిస్కౌంట్ ఇచ్చేసేయని చూసుకుందాం. ఇవన్నీ పిల్లని భాషలాగా ఉన్నాయి మొత్తం. ఒకటి అయిపోతే ఒకటి 30 కోట్లు ఉంటే ఎవడన్నా బుర్రుందా? 30 కోట్లు ఉంటే నేను వచ్చి ఈడెందుకు తిరుగుతా? హైదరాబాద్లో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుంటే నెలకి 20 నుంచి 30 లక్షలు రెంట్ వస్తుంది. 30 లక్షలు పెట్టి 30 కోట్లు పెట్టి తీసుకుంటే ఒక కాంప్లెక్స్ 20 నుంచి 30 లక్షలు రెంట్ వస్తుంది. చాలదా నాకు మనిషికి? బుర్ర ఉంటుందా, నేను ఉంటుందా వాళ్ళకి? ఓకే, మనైతే పోయి అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుందాం పదండి. నేను ఇప్పుడే ఇట్లా టైం ల్యాబ్స్ తీస్తున్నానో లేదో, ఇక్కడ ఒక మ్యాజిక్ షో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు బాగా ఇంట్రెస్ట్ మ్యాజిక్ షోలు చూడడం. పోయి ఇది ఒకసారి చూద్దాం మ్యాజిక్ షో ఎట్లుందో ఏందో. చలి ఒకటే ఘోరంగా సంపుతుంది ఇక్కడ. ఇగో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసారు కదా, ఆయన ఏదో చేస్తున్నాడు మ్యాజిక్ షో అయితే మాత్రం. చూద్దాం కొంచెం సేపు. అబ్బా, అండ్ ఇప్పుడు నేను ఇంకొక కాఫీ షాప్కి వచ్చిన. ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా రోబో అనమాట. రోబో చేస్తుంది కాఫీ. మనం ఇక్కడ ఇప్పుడు ఇందులో మనం ఆర్డర్ చేయాలి. చూసారు కదా, ఇందులో మనం ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఆ రోబో మనకి కాఫీ తయారు చేసి ఇస్తుంది అన్నమాట. సైజ్ ఏంది మొత్తం అన్నీ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఆర్డర్ చేసేసిన ఒక క్యాపుచినో. చూద్దాం అది ఎట్లా ప్రిపేర్ చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. థ్యాంక్ యూ సన్నీ, యువర్ ఆర్డర్ విల్ బీ రెడీ ఎట్ కౌంటర్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా, నా పేరు వచ్చేసింది ఇక్కడ పైనుంచి. క్యాపుచినో చెప్పేసిన నేను, చిన్నది స్మాల్ సైజ్ది. జస్ట్ మీకు ఇది ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి అంతే. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు కాఫీ తాగేంత మూడు కూడా లేదు. ఇది వెరైటీగా అనిపించింది. అయ్యో ఏంది అంత పెద్దది ఇస్తున్నారు, చిన్నదంటే. మొత్తం చూసారు కదా, అంత రోబోనే చేస్తాం చూడండి. ఇక్కడ కాలిఫోర్నియా ఒకటి మాత్రం వీళ్ళైతే చాలా అడ్వాన్స్డ్లో జీవిస్తున్నారని చెప్పాలి వీళ్ళని. నేను ఏ స్టేట్లో కూడా ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ అయితే చూడలే. ఆటోమేటిక్ కారు, ఆటోమేటిక్ రోబో కాఫీ మిషన్ అన్నీ. మొత్తం చూసారు ఇదే చేసుకుంటుంది ఇంకా అన్నీ. భలే వెరైటీగా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే అసలుకి చేస్తుంటే.
Sunny, your cappuccino is ready. చూసారు కదా. ఇప్పుడు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను అనమాట నేను ఈ ప్లేస్ గురించి. ఈ పియర్ 39 వచ్చేసి 1978లో ఓపెన్ అయిందనమాట ఇక్కడ. ఈ 1978లో ఏంటంటే జస్ట్ ఇక్కడ ఒక 50 షాపులు మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 100 షాపుల కన్నా ఇంకెక్కువైపోయినాయి. అండ్ అంతే ఇంకా ఫుల్ రెస్టారెంట్లు ఇక్కడ ఈ ఏరియా మొత్తం. ఈ పియర్ 39 అనే లొకేషన్ మాత్రం మొత్తం 45 ఎకరాలలో ఉంటుంది అనమాట. ఇక్కడికి షాపింగ్ చేయడానికి ఇగోండి ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవడానికి వెనక కూడా ఇంకోటి ఉంది చూడండి. పైకి కిందికి వెళ్తామని అందరు చైర్లో కూర్చొని, ఇప్పటిదాకా పైకి కిందికి వెళ్ళింది, ఇప్పుడు ఎవరు లేరు. అండ్ అంతే ఇక్కడికి సీ లైన్స్ చూడడానికి. అండ్ అంతే ఇది ఒక హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి చాలామంది వస్తారనమాట. ఈ పియర్ 39ని అప్పట్లో 1978లో డెవలప్ చేయడానికి $30 మిలియన్ అయిందనమాట. ఆ కరెన్సీని ఈరోజు కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $108 మిలియన్ అయితే అయిందనమాట ఇప్పటి కరెన్సీ ప్రకారం. ఈ పియర్ 39కి ఎవ్రీ ఇయర్ 11 మిలియన్ విజిటర్స్ విజిట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ అయినప్పటి నుంచి ఇక్కడున్న షాప్స్ అన్నీ కూడా మారిపోయినాయి అనమాట. అప్పటి నుంచి ఓపెనింగ్ నుంచి కంటిన్యూస్గా ఉన్న ఏకైక రెస్టారెంట్ ఇదే అనమాట. ఒక షాప్ కానీ రెస్టారెంట్ కానీ ఏదన్నా అనుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లోజ్ చేయకుండా వేరే వాళ్ళు ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉన్న ఏకైక రెస్టారెంట్ ఇదే. స్విస్ రెస్టారెంట్ అనమాట ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి అటు సైడ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసినా కూడా మనకైతే ఒక అన్నీ ఇట్లా ఈ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా, వీటిని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. యాచ్, చిన్న చిన్న యాచెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఈ ఏరియా అన్నీ అయ్యి ఉన్నాయి. హెలికాప్టర్ పోతుంది అక్కడ చూడండి, చూసారా హెలికాప్టర్ పోతుందా. సో మళ్ళీ ఇప్పుడు నేను సేమ్ అదే కార్లో వెళ్తున్నా, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఊబర్లో రేటు దీని రేటు సేమ్ ఉంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా ఇదే బుక్ చేసేసుకున్నా. దీనికి కొంచెం ఒక $3 ఏమో ఎక్కువ ఉంది. అండ్ ఇంకా అది ఊబర్ అంటే నార్మల్గా మనం ఎప్పుడూ ఎక్కుతాం కదా, ఇది ఎప్పుడో ఒకసారి అట్లా. మైక్ ఆన్ కాలే, నేను స్టార్ట్ కొట్టిన 28 మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. చాలామంది ఇప్పుడు అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు ఏంది అది ఎట్లా పోతుంది ఏంది అని చెప్పేసి బయట నుంచి చూస్తూ ఉన్నారు చూడండి. నేను కార్ కొంచెం మూవ్ అయినాక చూపిస్తా. వాళ్ళందరూ ఇక్కడ చూస్తూ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ. ఇదే కొంచెం అంటే ఫస్ట్ టైం ఇప్పుడు నాలాగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడికి, అంటే చూడడానికి టూరిస్ట్ లాగా వేరే స్టేట్ల నుంచి లేదా వేరే దేశాల నుంచి. వాళ్ళకి ఇప్పుడు నాకెట్లయితే కొత్తగా అనిపిస్తుందో వాళ్ళకి కూడా అట్లనే కొత్తగా అనిపిస్తుంది. అలా ఆడ రెడ్ సిగ్నల్ పడ్డది చూడండి, అందుకని చెప్పేసి కార్ మూవ్ అవ్వట్లేదు. అది అక్కడ వన్స్ గ్రీన్ అయిపోయిందంటే ఇది మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మన బండి కూడా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే అయింది. మీరు ఒక్కసారి అటు సైడ్ చూడండి స్టీరింగ్ని. ఇప్పుడు ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా, అదే తిరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇట్లా చూపిస్తుంది చూడండి క్లియర్గా. సో చూసారు కదా, ఇంకా ఆటోమేటిక్ అదే తోలుకుంటుంది. ఇంకా నిజంగా దీనికైతే మాత్రం 10కి 10 రేటింగ్. నాకు ఈ టెక్నాలజీ మాత్రం సూపర్ నచ్చింది. పోండి, పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఎంజాయ్ చేయరు. ఎవరైనా కానీ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఎక్కించండి. అండ్ అంతే రేపు నేను ఇక్కడి నుంచి సియాటిల్ వెళ్తున్నా, అంటే కాలిఫోర్నియా నుంచి ఇంకొక స్టేట్ క్రాస్ చేసుకొని ఐడాహో సో ఐడాహో అండ్ వాషింగ్టన్ స్టేట్లో మనం స్టే చేస్తాం రేపు. మొత్తం రేపు 3 స్టేట్ల రైడ్ అయిపోతుంది. కొంచెం గట్టి గుంజితే కెనడాలోనే ఉంటాం, కానీ ఎందుకు అక్కడ యాక్చువల్లీ ప్లాన్ అయితే అదే ఉండే, కానీ బైక్ టైర్ ఒకటి చేంజ్ చేయించాలి అని కొంచెం ఉన్నాయి. నా టైరు పోతుందా అని డౌట్ ఉంది. నాకు ఎందుకు పోతుందనే అనిపిస్తుంది, అనవసరంగా ఎందుకు మార్పించడం అని. చూద్దాం, నేనైతే మార్పించేద్దని అనుకుంటున్నాను టైరు, ఎందుకంటే కొంచెం ఉంది దానికి గ్రిప్పు. అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పోయి ఒకసారి చూసి ఇన్స్పెక్ట్ చేసి ఎన్ని కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని టైర్ ఒకటి మార్పించాలా లేదంటే ఆయిల్ ఒక్కటేనా అని చెప్పేసి చూసుకొని డన్. ఇక్కడ చూడండి, వావ్, మనం
ఇక్కడ డౌన్ టౌన్లో నుంచి వెళ్తున్నాం. బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో అసలుకి. అబ్బా బాబా బా. శాన్ ఫ్రాన్సిస్కో లైక్ ఇది లాస్ ఏంజలస్ రెండు, ఒకటి కిడ్నీ ఇంకోటి గుండకాయ అన్నమాట యుఎస్ఏకి. అమ్మా 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 సూపర్ ఉంది అసలుకి ఇది.